హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్మీమం రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో మెంతుకూర పెసరపప్పు తాలింపు ఎలా చేయాలో చూద్దామండి. మెంతుకూరని ఈ విధంగా పెసరపప్పుతో తాలింపు వేస్తే ఏమాత్రం చేదు ఉండదండి, చాలా బాగుంటుంది. అయితే ఈ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు చక్కగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులోకి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మెంతుకూరని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మెంతుకూర వేసుకున్న తర్వాత ఈ మెంతాకుని అంతా కూడా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే మనకి మెంతుకూర అనేది చూడండి ఈ విధంగా సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఇలా ఫ్రై అయితే దీనిలోకి 1 కప్పు 2 అవర్స్ నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు వేసుకున్న తర్వాత అంతా కూడా మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పుని ఈ విధంగా ఫ్రై చేయడం వలన మనం చేసుకునే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈ టొమాటోస్ సాఫ్ట్గా అయిన వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టొమాటో కూడా చక్కగా ఈ విధంగా కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు 1 స్పూన్ కారము, 1/2 స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఏ మసాలా పొడులు యాడ్ చేయకండి, కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని దీనిని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా మనకి టేస్టీగా ఉండే మెంతాకు పెసరపప్పు తాలింపు రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, అసలు ఏమాత్రం చేదు ఉండదు. నచ్చితే ఒకసారి ఇలాగా ట్రై చేసేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.